ఒక పక్క వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎలాగైనా గెలిచి చూపించాలని వైసీపీ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తుంటుంటే సత్తెనపల్లి నియోజకవర్గంలో మాత్రం పార్టీను రెండు ముక్కలుగా విరగొట్టి కర్రా బిళ్ళా గేమ్ ఆడుతున్నారట కొందరు వైసీపీ నేతలు. నియోజకవర్గంలో వర్గపోరుతో రాజకీయాలు అటూ ఇటూ తిరిగి చివరకు వైసీపీ నేతల వరుస రాజీనామాలకు దారితీయడంతో తాడేపల్లిలో పంచాయతీ పెట్టారట పార్టీ పెద్దలు. ఈ రాజీనామాల వ్యవహారంలో పైకి ఒకటి వినిపిస్తున్నా బ్యాక్గ్రౌండ్ లో మాత్రం ఆ సీనియర్ నేత మనవి చేస్తేనే క్యూ కట్టి మరీ రాజీనామాలు చేశారని చెప్పుకుంటున్నారట పబ్లిక్. ఇంతకీ సత్తెనపల్లి వైసీపీలో ఏం జరుగుతుంది? పార్టీతో కర్రాబిళ్ళ గేమ్ ఆడుతున్న నేతలెవరు? ఉమ్మడి గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి నియోజకవర్గం గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. 2019-24 మధ్య అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ నియోజకవర్గం పేరు మారుమోగిపోయింది. అందుకు కారణం ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఎప్పుడో 1989 ఎన్నికల్లో రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మళ్లీ దాదాపు 3.5 దశాబ్దాల తరువాత 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు అంబటి రాంబాబు. జగన్ కు వీర విధేయుడిగా ఉన్న అంబటి రాంబాబుకు అదే ప్రభుత్వంలో మంత్రివర్గ పునర్విభజనలో భాగంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా అవకాశం కూడా ఇచ్చారు అప్పటి సీఎం. కట్ చేస్తే అంబటి పనితీరేమో గాని ఆయన వ్యవహార శైలి, ప్రత్యర్థులపై విసిరే వ్యంగ్యాస్త్రాలకు తోడు వరుస కాంట్రవర్సీల్లో ఇరుక్కోవటంతో ఓ రేంజ్ లో ఫేమస్ అయిపోయారు. ఇక్కడి వరకు అంతా బానే ఉన్నా 2024 ఎన్నికల తరువాత పరిస్థితి మొత్తం మారిపోయింది. సత్తెనపల్లిలో 10 ఏళ్ల పాటు చక్రం తిప్పిన అంబటి రాంబాబును కాదని మరో కొత్త నాయకత్వాన్ని దించింది వైసీపీ అధిష్టానం. దీంతో ఇప్పుడు ఈ నియోజకవర్గంలో నేతల తీరుతో పార్టీకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయట. వాస్తవానికి 2014 ఎన్నికలకు ముందు సత్తెనపల్లిలో అంబటికి టికెట్ ఇవ్వొద్దంటూ అప్పట్లోనే కొంతమంది నియోజకవర్గ నేతలు పట్టుబట్టారట. ఎలాగోలా ఆ ఎన్నికల్లో టికెట్ దక్కించుకున్నా అంబటి గెలవలేదు. తరువాత 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలిలో అంబటి కూడా అదే సత్తెనపల్లి నుంచి మరోసారి పోటీ చేసి గెలిచి మంత్రి కూడా అయ్యారు. గత 5 ఏళ్లలో నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి కంటే ఆయన మీదున్న కాంట్రవర్సీలే ఎక్కువ. అప్పటికే అంబటి మీద అసంతృప్తిగా ఉన్న ఓ వర్గం మరోసారి తమ అసంతృప్తిని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లింది. 2024 ఎన్నికల్లో కూటమి నేత కన్నా లక్ష్మీనారాయణపై అంబటి ఘోర పరాజయం పాలవటంతో ఆయన్ను నియోజకవర్గం నుంచి సాగనంపక తప్పలేదు. ఇక అంబటి అనుభవాన్ని గుంటూరులో వాడుకోవాలని నిర్ణయించుకున్న జగన్ ఆయన్ను గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా, గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జిగా నియమించారు. సత్తెనపల్లి నుంచి అంబటిని పంపిన ఆయన నుంచి సత్తెనపల్లిని మాత్రం వేరు చేయలేకపోతుందట పార్టీ. ఈ మధ్య నియోజకవర్గంలో జరిగిన తాజా రాజకీయ పరిణామాలు ఆ ప్రచారానికి మరింత ఊతమిస్తున్నాయి. వాస్తవానికి సత్తెనపల్లి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి అభ్యర్థి కావాలనేది అక్కడ కొంతమంది నేతల పట్టు. అందుకు తగ్గట్లుగానే వైసీపీ అధిష్టానం వృత్తిరీత్యా డాక్టర్ అయిన గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిని సత్తెనపల్లి ఇన్ఛార్జిగా నియమించింది. మొదట్లో బాగానే ఉన్న క్రమేణా సత్తెనపల్లి వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయి. గజ్జల భార్గవ్ రెడ్డి నాయకత్వం నచ్చట్లేదని, ఆయన తన వర్గానికే మద్దతిస్తూ పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ నుంచి వివిధ పదవుల్లో ఉన్న పలువురు వైసీపీ నేతలు వరుస రాజీనామాలు చేసేశారు. ముఖ్యంగా సత్తెనపల్లి మండల పార్టీ అధ్యక్షుడు రావిపాటి పురుషోత్తం, సత్తెనపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు నాగేశ్వరమ్మ, ఎస్సీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిలక జైపాల్తో పాటు మండల గ్రామ స్థాయిలో ఉన్న కీలక నేతలు రాజీనామాలు చేయడంతో సత్తెనపల్లి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. దీంతో పరిస్థితులు చేజారిపోకుండా అధిష్టానం రాజీనామాలు చేసిన అసంతృప్తి నేతలను పిలిచి బుజ్జగించే ప్రయత్నం చేసింది. మరి ఆ పంచాయతీ ఏమైందో ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే కావాలనే గజ్జల భార్గవ్ రెడ్డి వర్గాన్ని టార్గెట్ చేసేలా నియోజకవర్గంలో ఇన్సైడ్ పాలిటిక్స్ జరుగుతున్నాయనేది లోకల్ టాక్. రాజీనామాలు చేసిన వారిలో కొంతమంది అంబటి రాంబాబుకు అత్యంత సన్నిహితులు కావటంతో ఈ రాజీనామాల వ్యవహారం వెనుక అంబటి హ్యాండ్ ఉండే ఉంటుందనే టాక్ కూడా నడుస్తోందట క్యాడర్లో.
మొన్నటి వరకు సాఫీగా ఉన్న సత్తెనపల్లి రాజకీయాల్లో ఒక్కసారిగా కుదుపులు రావటంతో అంతా అంబటే చేస్తున్నారనే చర్చ మాత్రం జోరుగా నడుస్తుందిట. మరోవైపు అంబటి అలాంటి కుతంత్ర రాజకీయాలు చేసే నేత కాదని అనే నేతలు లేకపోలేదు. గతంలో అంబటిని గుంటూరుకు మార్చినప్పుడల్లా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక గుంటూరే నా చివరి మజిలీ, బహుశా ఇక్కడితో నా రాజకీయ ప్రస్థానం ముగుస్తుందనుకుంటా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే సత్తెనపల్లిలో ఇప్పుడు జరుగుతున్న తాజా పరిణామాల వెనుక అంబటి ఉన్నారనే ఆరోపణలకు సంబంధం ఉన్నట్టే అనిపించదు. నిజానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 2019లో ఫ్యాన్ గాలిలో కూడా ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థే గెలిచారు. అలాంటి బలమైన నియోజకవర్గానికి తనను పంపటం పట్ల అప్పట్లో అంబటి అసంతృప్తి వ్యక్తం చేశారనే వార్తలు వచ్చాయి. 2024 ఎన్నికలకు ముందు తాను సత్తెనపల్లిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని, ఇక్కడ సీటు గెలిచి జగన్ కు గిఫ్ట్ ఇస్తానంటూ టీ కప్పు ప్రచారాలు కూడా చేశారు అంబటి. తీరా చూస్తే అక్కడ ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో ఇప్పుడు మళ్లీ పాత కథే మొదలెట్టారట అంబటి రాంబాబు ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇప్పటికే అక్కడ బలంగా ఉన్న టీడీపీని దెబ్బతీసి నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారట. ఇలా సందర్భం దొరికిన ప్రతిసారి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ గుంటూరులో తన మార్క్ రాజకీయాలతో మార్కులు కొట్టేయాలని చూస్తున్నారట అంబటి. ఒకవేళ గుంటూరులో వర్కౌట్ కాకపోతే ఆల్టర్నేటివ్ ఏంటి అనే కోణంలో కూడా అంబటి ఇప్పటి నుంచే పరిస్థితులను సిద్ధం చేసుకుంటున్నారనేది రాజకీయ విశ్లేషకుల మాట. అందుకే ఇటీవల తన సొంతూరైన రేపల్లెలో కాపు వన సమారాధనకు హాజరైన అంబటి 1989 నాటి కబుర్లు చెప్పుకొస్తూ నా తరువాత ఇక్కడ మళ్లీ కాపు ఎమ్మెల్యే రాలేదు, ఇక్కడ ఎవరైనా కాపులు ఎమ్మెల్యే కావాలని నా కోరిక అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రేపల్లెపై అంబటి ఆసక్తిని తేటతెల్లం చేస్తున్నాయంటున్నారు. మొత్తంగా ఇలా అటు సత్తెనపల్లి, ఇటు గుంటూరు, అలాగే రేపల్లెలో తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ హాట్ టాపిక్ గా మారారు అంబటి. మరి వచ్చే ఎన్నికలకు అంబటి గుంటూరు వెస్ట్ నుంచే పోటీ చేస్తారా, లేదా తనకు కావాల్సిన స్థానాన్ని తనకే వచ్చేలా పావులు కదుపుతారా? సత్తెనపల్లిలో రాజీనామాల వ్యవహారం ఎత్తుకు పై ఎత్తు రాజకీయాలేనా? అసలు ఇవన్నీ కాకుండా తన సొంత గడ్డ రేపల్లెలోనే అంబటి పాగా వేస్తారా? అసలు ఎక్కడి నుంచి పోటీ చేసినా అంబటి గెలిచే ఛాన్స్ ఉందా? వీటన్నింటికీ ఆన్సర్ తెలియాలి అంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే.